టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ జనతా గ్యారేజ్ అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ గురువారం పాత రికార్డులను రిపేర్ చేసి కొత్త రికార్డులకు తెరతీసేందుకు వస్తోంది. ఇక అదే క్రమంలో ఈ సినిమా గురించి, ఇందులో హీరో గురించి ఎన్టీఆర్ కొన్ని ఆసక్తికర విషయాలు, కొన్ని షాకింగ్ విషయాలు మీడియాకు తెలిపారు. ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడిన సమయంలో ఈ సినిమాలో హీరో మీరా లేక మోహన్ లాలా అని అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ స్పందిస్తూ, ఈ సినిమాలో హీరో నేను కాదు, అదే క్రమంలో మోహన్ లాల్ కూడా కాదు, ఇంకా చెప్పాలి అంటే ఈ సినిమాలో మేము ఎవ్వరం హీరో కాదు, ఈ సినిమా అసలు హీరో ఎవరంటే జనతా గ్యారేజ్ అంటూ తెలిపాడు. అదెలా అని అడిగితే, జనతా గ్యారేజ్ కదే నన్ను కానీ మోహన్ లాల్ గారిని కానీ ఈ సినిమా కోసం ఎంచుకుంది. ఈ సినిమాకు ఇంతమంది గొప్ప నటీనటులు, టెక్నీషియన్స్ సమకూడడం కూడా ఆ స్క్రిప్టే కారణం. కొరటాల శివ గారి విల్ పవర్ వల్లే మేమందరం ఒక్కటయ్యాం. అయితే మమ్మల్ని అందరినీ ఎంచుకుంది మాత్రం జనతా గ్యారేజే, అదే ఈ సినిమాకు హీరో అని ఎన్టీఆర్ బలంగా చెబుతున్నాడు. కొరటాల గత సినిమా సక్సెస్ మీట్ లో కూడా అంతే. ఆ సినిమాపై తొలుత అందరికీ డౌట్ ఉండేదని, అయితే అదే క్రమంలో కొరటాల కథను నమ్మి అందరినీ ఒప్పించి ఈ సినిమాను తీసినట్లు, సక్సెస్ కొట్టినట్లు తెలిపారు. ఏది ఏమైనా కథతో పాటు కాస్త సమాజాన్ని కూడా చూపించే శివ లాంటి దర్శకులు దొరకడం మన ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.